ఎక్కడ నన్ను పడగొట్టాలని చూశావో అక్కడే నిన్ను పాతాళంలోకి తొక్కేసే సదవకాశం దక్కింది. చైత్ర, your game is over. అనయ్య, నువ్వేంటి ఇక్కడ? నిన్ను వెతుక్కుంటూ ఇక్కడి వరకు రావాల్సి వచ్చింది విరాజ్. అయినా అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మాట్లాడవేంటి విరాజ్? అది అసలు ఈ సిచ్యువేషన్ ఏంటి? నువ్వు ఇలా రావడం ఏంటి? చైత్ర గారు ఎక్కడా? చెప్పు విరాజ్, చైత్ర గారు ఎక్కడా? చెప్పు విరాజ్. చైత్ర ఎక్కడో ఎందుకుంటుంది ఆనంద్ గారు? ఇద్దరు కలిసి ఈ కాటేజ్కొచ్చారు. ఏంటి విరాజ్ ఇది? ఏం జరుగుతుంది? అంతా ఆ చైత్ర ప్లాన్ ప్రకారమే జరుగుతోంది ఆనంద్ గారు. స్మైలీ. అవును ఆనంద్ గారు, మీ కుటుంబ పరువు గౌరవం ఎక్కడ పోతుందోనని భయపడుతున్నాను. అయినా కళ్ళతో ఇద్దరిని ఈ ప్లేస్ లో ఇలా చూస్తూ కూడా అర్థం చేసుకోలేమా ఇక్కడ ఏం జరుగుతుందో? ఎవ్వరూ లేని ఏకాంతంగా ప్రశ్నించాలన్నా మీ మనసుని మీ తమ్ముడి కోసం అణుచుకోగలరేమో, కానీ ఇది రేపు నా కుటుంబం కూడా. ఈ ఇంటి గౌరవ మర్యాదల గురించి నాకు కూడా బాధ్యత ఉంటుంది. ఐఎమ్ సారీ ఆనంద్ గారు, మీకు హాటింగ్గా మాట్లాడుంటే. కానీ ఆనంద్ గారు, చైత్ర అమాయకత్వం అనే మాస్క్ వెనకాలన్న నిజ స్వరూపాన్ని ఇప్పటికైనా మీరు గుర్తించగలిగితే నాకు అదే చాలు. ఇక్కడ ఎవరి కళ్ళని ఎవరు మోసం చేస్తున్నారో, ఎవరు మాస్కులు వేసుకుని తిరుగుతున్నారో మా అన్నయ్యకి తెలిగిపోవచ్చు గాని నాకు బాగా తెలుసు. కానీ కంటికి కనబడే నిజానికి జరుగుతున్న వాస్తవానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అయినా అన్నయ్య, ఇక్కడేం జరగలేదు. దట్స్ ఓకే విరాజ్. బట్ అక్కడ చైత్ర గారు నిశ్చితార్థానికి వెళ్లకుండా ఈ పరిస్థితుల్లో నీతో కలిసి ఫామ్ హౌస్ లో ఒక రాత్రంతా కలిసి ఉంటే ఎవరైనా ఏమనుకుంటారు? ఎవరో ఏదో అనుకుంటారని ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోలేనన్నయ్య. అందుకే నా పరిస్థితి కన్నా అక్కడ చైత్ర నిశ్చితార్థం ఆపడమే ముఖ్యం అనుకున్నాను. బలవంతంగానే చైత్రని ఇక్కడికి తీసుకొచ్చాను. అండ్ కాపలాగా మాత్రమే ఉన్నాను. లుక్, ఆడ మగ ఒకే చోట కలిసినంత మాత్రాన దానికో పేరు పెట్టి క్యారెక్టర్ డిసైడ్ చేసే సంస్కారం లేని వాళ్ళ గురించి నేను పట్టించుకోను. విరాజ్, నీ గురించి ఎవరేం చెప్పినా అందులో వాస్తవాన్ని గ్రహించలేనంత అమాయకుణ్ణి కాదురా. నువ్వొక ఆడపిల్ల జీవితం గురించి ఆలోచిస్తున్నావు, కానీ కుటుంబ గౌరవం కూడా ఆడపిల్ల లాంటిదేరా.
కాటేజ్లో ఉంది. కాటేజ్లో ఉన్నారా? నో, సరిగ్గా చెప్పు, కరెక్ట్గా చెప్పు. కళ్ళతో చూసిందే చెప్పాను. ఇంతకు మించి కరెక్ట్గా ఇంకేం చెప్పాలి? ఒకే కాటేజ్లో ఇద్దరు కలిసి గడిపారు. బయటికొస్తూ మా కంటికి దొరికారు. సో కంటికి దొరకని విషయాలు ఇంకెన్ని జరుగుంటాయి? బుర్రలో గుజ్జున్నా ఎవ్వరికైనా అర్థమవుతుంది. నో, జరగకూడదా, ఇలాంటిది ఏది జరగకూడదు. చైత్ర నాది, చైత్ర నాది. ఏంటి పృథ్వీ, చైత్ర కోసం అంతలా తప్పించిపోతున్నావు? విషయం చాలా దూరం వచ్చినట్టుంది. అసలేం జరుగుతోంది పృథ్వీ? ఆనంద్ ఫ్యామిలీతో మనం వేసిన స్కెచ్ కి ఆ చైత్ర అడ్డొస్తుందనే కదా, దాన్ని దారి మళ్లించటానికి ఇదంతా ప్లాన్ చేశాం. మరిప్పుడేంటి? నేను పక్కనుండగానే అది లేకుండా బతకలేను అన్నంతగా ఎమోషనల్ అయిపోతున్నా? నేనేమనుకోవాలి? చైత్ర నాకు కాబోయే భార్య. చైత్ర నాకు మాత్రమే సొంతం అనుకోవాలి. ఈ స్కెచ్ చైత్రని దారి మళ్లించటానికే ప్లాన్ చేశావనుకున్నాను. నన్నే దారి మళ్లించావన్నమాట. కాదు స్మైలీ, టార్గెట్ని డబుల్ చేశాను. అంటే ఇక్కడ ఈ స్కెచ్ ఆనంద్ ఫ్యామిలీకి మాత్రమే కాదు, అమ్మ ఒడి కూడా. కొన్ని కోట్ల విలువ చేస్తుంది ఆ స్థలం. అది మన సొంతం కావాలి అంటే చైత్ర నా సొంతం కావాలి. చైత్రకి అమ్మ ఒడికి ఏంటి సంబంధం? అమ్మ ఒడి సీతారత్నందైతే చైత్ర సీతారత్నం కూతురు కాబట్టి. సో అల్లుడిగా ఇంట్లో నా అడుగు పడితే చాలు, అంతా ఆక్రమించేస్తాను. అందుకే మహాప్రళయం వచ్చిన చైత్రతో నా పరిణయం ఆగకూడదు. స్కెచ్ ఎక్స్టెన్షన్, నీ పర్ఫెక్షన్ అన్నీ బానే ఉన్నాయి. కానీ చైత్ర కోసం మరీ ఇంత మరిగిపోవటమే నాకే నచ్చట్లేదు. స్మైలీ, నువ్వు ఆనందని పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఈ పృథ్వీని మర్చిపోగలవా? చైత్ర కూడా అంతే. ఆ విరాజ్ గాడు తన విజన్లోనే ఉండకూడదు. నేను తనకి కేవలం భర్తగా కాదు, పూర్తిగా సొంతం చేసుకోవాలి. ఓకే, నన్ను పెళ్లికూతుర్ని చేస్తున్నారు. ఇంతకు ముందులాగా ఇక ముందు ఓపెన్ గా కలిసే అవకాశం ఉండకపోవచ్చు. కలవాలన్నా గెలవాలన్నా ప్రతి దానికి ఒక ప్లాన్ ఉంటుంది. నో ప్రాబ్లం.
తీస్తే సాయం చేయడానికి వెళ్లిన ఆడపిల్లని ఆలోచించకుండా తీసుకెళ్లిన ఆ విరాజ్ పైన ఉండాలి. అతని కుటుంబం మీద ఉండాలి. నాపై ద్వేషంతో నిన్నిలా బాధ పెడతారనుకోలేదమ్మా. ఆహా లేదమ్మా, నాకేం కాలేదు. నిజానికి విరాజ్ నా నిశ్చితార్థం ఆపాలని తీసుకువెళ్ళాడు. తెలుసమ్మా, వాడు ఏదో రకంగా మనల్ని బాధ పెట్టాలనే ఇవన్నీ చేస్తున్నారు. లేదమ్మా, తన ఉద్దేశం అది కాదు. నువ్వు నేను నమ్మిన పృథ్వీ మంచివాడు కాదు అని, తన వెనక ఏదో ఉందని విరాజ్ గట్టిగా నమ్ముతున్నాడు. నాకు ఎన్నోసార్లు చెప్పడానికి కూడా ప్రయత్నించాడు. నేనే తనని అర్థం చేసుకోలేదు. అందుకే ఆ పృథ్వీ వల్ల నాకేం కాకూడదు అని నన్ను తీసుకువెళ్ళాడు. నిశ్చితార్థం సమయం అయిపోగానే తిరిగి తీసుకురావాలని అనుకున్నాడు. కారు బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల కుదరలేదు. అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. నేను కూడా మొదట చాలా భయపడ్డాను. కానీ నా బ్రతుకు గురించే విరాజ్ ఆలోచిస్తున్నాడని నాకు తర్వాతే అర్థమైందమ్మా. నన్నొక్క మహారాణిలా చూసుకున్నాడు. తన వల్ల నాకు అసలు ఏ ఇబ్బంది కలగలేదు. కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టానన్న బాధ తప్ప. చిత్ర, చిత్ర, ఆర్ యు ఓకే? ఆ విరాజ్ ఎంతకన్నా తెగిస్తాడని నేను అనుకుంటూనే ఉన్నాను. అదే చేశాడు. నీకైతే ఏం కాలేదు కదా చైత్ర? అసలు విరాజ్ వల్ల నాకెందుకు ప్రాబ్లం ఉంటుంది? అయినా ప్రాబ్లం కారుకొచ్చి ఆగింది. తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడే కాటేజ్లో ఉండాల్సి వచ్చింది. విరాజ్ నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. అంటే అంత బ్లైండ్ గా మనం ఎవరిని నమ్మలేం కదా చైత్ర. అలాంటి పరిస్థితుల్లో నీతో నేనుండడానికి, ఎవరో పరాయి మనిషి ఉండడానికి సెక్యూరిటీ విషయంలో చాలా వ్యత్యాసం ఉంటుంది కదా. అవును, చాలా వ్యత్యాసం ఉంది. అక్కడ విరాజ్ ఉన్నాడు కాబట్టే నేను ధైర్యంగా ఉండగలిగాను, క్షేమంగా ఇంటికి రాగలిగాను. Yeah, that's fine. Really fine. God is great. Anyhow, నువ్వు ఇంటికి వచ్చావు. ఇంతకంటే ఇంకేం కావాలి? కానీ లైఫ్లో మరోసారి నీకు ఇలాంటి పరిస్థితి ఎదురు కాకుండా నేను చూసుకుంటాను చైత్ర. ఆంటీ, నిన్న ముహూర్తం అంటూ లేట్ చేయడం వల్లే ఈ డిస్టర్బెన్స్ అంతా క్రియేట్ అయింది. ఏ ముహూర్తంతో పని లేకుండా మధ్యలో ఆగిపోయిన నిశ్చితార్థ కార్యక్రమాన్ని వెంటనే పూర్తి చేసేద్దాం. ఏమంటారా ఆంటీ? నీకు నిన్నే చెప్పాను కదా పృథ్వీ, చైత్ర నిశ్చితార్థమే కాదు, తన జీవితానికి సంబంధించిన ఏ విషయంలోనైనా తనదే
అస్తమించిపోయేదాకా చూడకూడదని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను పృథ్వీ గారు. నో చైత్ర, నువ్వు తప్పు చేస్తున్నా. చేతులారా నీ భవిష్యత్తుని నువ్వే పాడు చేసుకోవాలి అనుకుంటున్నా. అయినా ఇది నువ్వు ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాదు. ఆ విరాజ్ గాడి మ్యానిపులేషన్. వాడు నిన్నేదో మాయ చేశాడు. వాడి మాటల్ని చేతన్ని నువ్వు సీరియస్ గా తీసుకోవద్దు చైత్ర. అన్ని ఫేక్. అసలు వాడి క్యారెక్టరే ఫేక్. దయచేసి వాడిని లైట్ తీసుకో చైత్ర. పృథ్వీ గారు, ఒకరు మనల్ని మ్యానిపులేట్ చేసినా మాయ చేసినా అది మన కోసమే, మన సంతోషాల కోసమే అని గ్రహించిన తర్వాత ఆ మనిషి ఫేక్ అని ఎలా అనుకుంటాం? ఆయన ఈ నిర్ణయం నాదైనప్పుడు మీరు విరాజ్ని నిందించడం ఏంటి పృథ్వీ గారు? మొదటి నుంచి కూడా నేను మీ ఆలోచనలతో కానీ భావాలతో కానీ కలవలేకపోయాను. ఇక ముందు నేను మీతో కలవలేను అని నాకు అర్థమైంది కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాను పృథ్వీ గారు. అందుకే ఈ పెళ్లి విషయాన్ని ఇంతటితో మర్చిపోండి. చైత్ర, వెళ్ళిపోండి పృథ్వీ గారు అని అక్క చాలా మర్యాదగా చెప్పింది అనుకోవద్దు. అందులో చాలా అర్థం ఉంది. అర్థం చేసుకొని వెళ్ళిపోండి.